దేవుని మహిమకు అడ్డుపడే ఎద్దుని పూజించిన దానిని ఉద్దేశించినది. కాబట్టి దేవునికి భిన్నంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి బాధ కలిగేటట్లు, దేవుని హృదయం నొచ్చుకునేటట్లు ఏ ఒక్క వ్యక్తి విగ్రహాల విషయంలో ప్రవర్తించకూడదు. ఈవెన్ మీ ఇళ్లల్లో యేసుక్రీస్తు ఫోటోలు ఉన్నా, సిలువు ఫోటోలు ఉన్నా, బిళ్ళలున్నా, ఏమున్నా సరే విగ్రహాలే. ఇవాళ మీరు సోషల్ మీడియాలో చూస్తే ఈ మత శాఖలో రాసినటువంటి పాటలకి ఆ పరలోకం ఓపెన్ అయిపోయినట్లు, యేసుప్రభువు వాటి నుంచి తెల్లటి వస్త్రాలు వేసుకొని నడిచొస్తున్నట్లు, అనేక మంది విశాల మార్గంలో వెళ్ళిపోతున్నట్లు, కొంతమంది ఇరుకు మార్గంలో వెళ్ళిపోతున్నట్లు, ఎవరో సేవకులు చచ్చిపోతే ఆ చనిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు యేసుప్రభువు వచ్చి వాళ్ళ కౌగిలించుకున్నట్లు డిజైన్ చేశారు కదా. అదంతా కల్పనే, అదంతా మోసమే, అదంతా విగ్రహారాధన.